అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. ఇంతవరకు చాలా వీడియోస్ చేసామండి. సో ఐ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్సెస్, చాలా కామెంట్స్ చదివాను నేను. అంటే మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అంటే పీపుల్ ఆర్ డిస్ప్రైట్లీ లుకింగ్ ఫర్ టు బై ప్రాపర్టీస్, ప్లాట్స్ అని, అపార్ట్మెంట్స్ అని చాలా కాల్స్ కూడా నాకు వచ్చాయండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే డెఫినెట్లీ నేను అంటే ఎవరు కాల్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి తగ్గట్టి ప్రాపర్టీ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తానండి, అడ్వైస్ కూడా ఇస్తాను. గత 20 years నుంచి మనం ఒక కొత్త కాన్సెప్ట్ని మనం ప్రతి కంపెనీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుందండి. అదేంటంటే శాండల్వుడ్, రెడ్ శాండల్ అని. సో చాలా ప్రాజెక్ట్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ప్రాజెక్ట్స్ చేశారు, అమ్మేశారు. రెడ్ శాండల్ అనేది ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఈల్డ్ వస్తుంది కాబట్టి, మనీ వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఎటువంటి వాళ్ళు రెడ్ శాండల్కి ఇన్వెస్ట్ చేయాలనేది నేను చెప్పబోతున్నానండి. ఫస్ట్ థింగ్, మీకు తెలిసిందే ఫామ్ ల్యాండ్స్ చాలా అమ్మారు. ఈ రెడ్ శాండల్ కాన్సెప్ట్ అనేది ఈ అప్రూవ్డ్ ల్యాండ్స్ DTCPకి, HMDకి అంత వర్తించదండి. ఫామ్ ల్యాండ్ కొన్న వాళ్ళు అంటే 600 గజాలు, 1/4 ఎకర్, 1/2 ఎకర్, 1 ఎకర్ కొనే వాళ్ళకి డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వస్తాయండి. సో అగైన్ రెడ్ శాండల్ ఈ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక HMDAలో 200 square yards కొంటే అతి తక్కువ ఒక 20 లక్షలు, 25 లక్షలు పడుతుందండి. అదే నేను ఈ రెడ్ శాండల్ కాన్సెప్ట్లో నేను ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటే ఒక మినిమం 20 లక్షలకి నాకు 600 గజాలు వచ్చేస్తుందండి. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందో నేను చెప్తానండి మీకు. ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇంత ల్యాండ్లో ఇన్ని ట్రీస్ పాతాలని, అన్ని ట్రీస్ని వాళ్ళు అంటే ప్లాంటేషన్ చేస్తూ వాట్ ఎవర్ అంటే ఈ ఈల్డ్ అనేది 12 to 18 years పడుతుందండి, డిపెండ్స్ అపాన్ ద లొకేషన్. ఈ 12 to 18 years లోపల ఆ ఈల్డ్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ రాయించుకుంటారు. కొనుక్కొని వాళ్ళకి ఎంత దాంట్లో ఫండ్స్ వస్తాయో సేల్ చేసిన తర్వాత 50% కస్టమర్కి వెళ్తుంది, 50% డెవలపర్కి వెళ్తుందని వాళ్ళ మధ్యన అగ్రిమెంట్స్ ఉంటాయండి. సో అగైన్ ఈ రెడ్ శాండల్ అనేది ఎటువంటి లొకేషన్స్లో గ్రో అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, రెడ్ శాండల్ ఎక్కడైనా మన ఇంటి ముందైనా మనం ప్లాంటేషన్ చేయొచ్చండి. డెఫినెట్లీ చెట్టు అయితే గ్రో అవుతుంది, బట్ ఆ క్వాలిటీ, ఆ గ్రేడ్ అనేది అన్ని లొకేషన్స్లో రావండి. దానికి స్పెసిఫిక్గా కొన్ని నల్లమల్ల ఫారెస్ట్ అని, కొన్ని ఇటువంటి ఫారెస్ట్ జోన్స్లో ఆ ట్రీస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఏ గ్రేడ్ అంటారు వాటికి. అటువంటి గ్రేడ్ ప్లాంట్స్ అని ఆ ఏరియాస్లో ఉన్నాయండి. ఆ ఏరియాస్ చాలా కంపెనీస్ ఐడెంటిఫై చేశారండి, ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. అటువంటి లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈల్డ్తో పాటు దాని వాల్యూ కూడా ఎక్కువ వస్తుందండి. సో అలాగే అని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లొకేషన్స్లో కూడా మనం ప్లాంటేషన్ చేస్తే ఈల్డ్ వస్తుంది, కానీ బట్ ఆ గ్రేడ్ అనేది చూసుకోవాలి, దాని ప్రైస్ తక్కువ ఉంటుంది. మీరు రెడ్ శాండల్ అనే ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రైజింగ్ చూసుకోండి, మెయిన్ ప్రైజింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 గుంటాస్ మీరు ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 20 lakhs, 20-15 lakhs ఆ మధ్యన ఉంటేనే మీరు తీసుకోండి. ఎందుకంటే ఆ 15 to 18 years లోపల ఆ ఈల్డ్ వస్తుంది చూడండి, ఆ డెఫినెట్గా మీ ల్యాండ్ మీకు ఉండిపోతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి చాలా రిటర్న్స్ వస్తుందండి. మేబీ ఒక 10 to 15 times మీ రిటర్న్స్ వస్తుందండి డెఫినెట్లీ. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే, అంటే ఎటువంటి లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి అని మీకు ఒక క్వశ్చన్ వస్తే డెఫినెట్లీ మీరు మా కామెంట్లో మీరు పెట్టండి, లేదా మాకు కాల్ అయినా చేయండి. డెఫినెట్గా మీకు మేము సజెషన్ ఇస్తాం. సో అంటే లైక్ ఈ ఫారెస్ట్ జోన్లో ఉంటేనే మీరు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే గ్రోత్ ఉంటుంది. 12 yearsలో గ్రోత్ వస్తుంది. ఒక రెడ్ శాండల్ అనేది 12 years పడుతుంది ఒక పర్ఫెక్ట్ సైజ్ రావడానికి, పర్ఫెక్ట్ ఈల్డ్ రావడానికి. అదే కొన్ని లొకేషన్స్లో 18 years పడుతుంది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మీకు డౌట్ వస్తే యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. థ్యాంక్ యూ అండి.